గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో 2026లో నా ఫస్ట్ వ్లాగ్ ఇది. అందుకని చెప్పి స్పెషల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు స్పెషల్ అంటే పవన్ బర్త్డే జాన్ 3rd. సో ఇది నేను జాన్ 2nd షూట్ చేస్తున్న వీడియో అనమాట. సో జాన్ 3rd టెక్నికల్గా ఇద్దరం స్పెండ్ చేయడానికి లేదనమాట డే, ఎందుకంటే చెరువు దగ్గర పని ఉంది అని చెప్పి రేపు బయటకు వెళ్తున్నాడు. సో వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది, ఎలాగో డే అంతా ఉన్నట్టు ఉండదు అని చెప్పి నేనేమనుకున్నానంటే ఈరోజు ఒక చిన్న డెకోర్ చేసి కేక్ కట్ చేద్దాం అనుకున్నాను నైట్ 12కి. సో అదే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ డెకోర్ ఎలా చేశాను, అసలు సర్ప్రైజ్ అయ్యాడా లేదా మీరే చూడండి ఈ బ్లాగ్లో. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఇది వైట్ సాటిన్ తీసుకున్నాను గైస్, ఎందుకంటే చిన్న చిన్న బ్యాక్ డ్రాప్స్ ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇది నేను కర్టన్లా స్టిచ్ చేయించాను. సో ఎక్కడ కావాలంటే అక్కడ మనం డైరెక్ట్ కర్టన్ రాడ్లో ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఇది టోటల్ 10 మీటర్స్ 15 మీటర్స్ తీసుకున్నాను. సాటిన్ స్ట్రైట్గా కుట్టించాను అనమాట. సో ఇది చాలా పెద్దది, 10x10 11x11 మొత్తానికి చాలా పెద్దగా వస్తుంది అనమాట. ఎంత కఠిన ఉంటే దాన్ని అంత యూటిలైజ్ చేసుకోవచ్చు, అంత బ్యాక్ డ్రాప్ వస్తున్నట్టు వైట్ ఇది. అలాగే బ్లాక్ కూడా కుట్టించాను అనమాట, ఎందుకంటే ఏవి కావాలంటే మనం అవి చేసుకోవచ్చు. మనకి ఇంట్లో కర్టెన్ అనేది రైట్ పొజిషన్లో ఉంటే మనం ఎన్ని బ్యాక్ డ్రాప్స్ మార్చుకోవచ్చో తెలుసా గైస్. ఎందుకంటే మనకి ఏమైనా డెకోర్ కావాలన్నా ఇలాంటి వైట్ క్లాత్తో మనం చేసుకోవచ్చు. సో ఇది కరెక్ట్ ప్లేస్లో ఉంటుంది అనమాట మాకు మా ఇంట్లో. సో ఈ ఇంట్లో ఏదన్నా కొంచెం బాగుంది, కరెక్ట్ పొజిషన్లో ఉంది అంటే కనుక ఈ కర్టెన్ అనమాట. మ్యాక్సిమం నా ఫోటోషూట్స్ కానీ ఏదన్నా బ్యాక్ డ్రాప్ మార్చుకోవాలనుకున్నా ఇలా చేసుకోవచ్చు సింపుల్గా. సో బెటర్ కొత్తగా ఇల్లు కొనుక్కుంటున్న వాళ్ళు కానీ కొత్తగా కట్టించుకుంటున్న వాళ్ళకి కానీ కరెక్ట్ పొజిషన్లో మనం బాల్ అంతా చేయక్కర్లేదు, జస్ట్ కర్టెన్ రాడ్కి ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. సో మనకి ఏ స్టాండ్ డెకోర్ స్టాండ్ అవసరం లేదు. సో చూడండి గైస్, లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను దీన్ని యూజ్ చేశాను గైస్. సో ఇక్కడ రోజ్ పెటల్ ఉండి అలా అతుకుపోయింది అనమాట, దాని కలర్ అంతా ఇది మొత్తం అబ్జర్వ్ చేసేసింది. వాటర్ కవర్ చేయడానికి ఇప్పుడు ఏ టేప్ వేయాలన్నమాట. నేను చూడలేదు, ఇది వాష్ కూడా అవ్వలేదు, ఎందుకంటే నేను వెట్ వైప్తో కొంచెం చూశాను అవుతుందేమో కొంచెం అని, కానీ అవ్వలేదు అనమాట. సో ఇది కవర్ చేయాలి ఇప్పుడు. ఈ స్పాట్ కవర్ చేయడానికి నేను డ్రెస్ టేప్ యూజ్ చేస్తున్నాను. చెప్పాను కదా ఈ స్పాట్ కవర్ చేయాలని చెప్పి, ఎందుకంటే ఇది ఆక్వర్డ్గా కనిపిస్తుంది మొత్తం. నేను ఓన్లీ దీని మీద లైట్సే పెడతాను, ఏం పెట్టను. జస్ట్ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇక్కడ ఒక ట్యాగ్ వస్తుంది అనమాట, అంతే నేను అనుకున్నది, అంతకన్నా ఏం అనుకోలేదు. కానీ ఇది నాకు ఎందుకో ఎక్కడైనా మనకి ఇప్పుడు ఎక్కడైనా ఒక వైట్ షీట్ మీద ఒక స్పాట్ ఉన్నా సరే ఆ స్పాట్ లాగే కనిపిస్తుంది కాబట్టి నాకు ఎందుకు అనిపిస్తుంది. అందుకని నేను డ్రెస్ టేప్ ఉంది కదా, అమ్మాయిలందరి దగ్గర ఉంటుంది ఇది డ్రెస్ టేప్. సో నేను ఏమనుకుంటున్నానంటే లోపలికి ఫోల్డ్ చేసి పెడదాం అనుకుంటున్నాను, మరి ఏమవుతుందో చూడాలి. ఒకటితో పని అవ్వలేదు గైస్, ఇంకొకటి యూజ్ చేయాలి. మరి కదా పర్ఫెక్ట్గా ఇది అటాచ్ అయ్యింది. అండ్ ఆ మచ్చ కూడా నాకు కనిపించదు. నేను యాక్చువల్గా డబల్ టేప్ వేద్దాం అనుకున్నాను. సో డబల్ టేప్ అయితే కొంచెం కనిపిస్తుంది అదే వైట్లో అని, కానీ ఎందుకంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందంటే డ్రెస్ టేప్ అయితే ఈజీగా ఉంటుంది, క్లాత్లో కలిసిపోతుంది, అది కనిపించదు. సో అందుకని చెప్పి డ్రెస్ టేప్ వాడాను. కొన్నిసార్లు నా తెలివిని చూస్తే నాకే జెల్సీగా ఉంటుంది గైస్, అదేంటో తెలియదు. నేను భీమవరంలో దొరికినవన్నీ తీసుకున్నాను గైస్ మ్యాక్సిమమ్, ఎందుకంటే భీమవరంలో అంతేం దొరకవు బ్యాక్ డ్రాప్స్ అవన్నీ, డైరెక్ట్గా మనం ఇచ్చుకోవాలంటే ఈవెంట్స్ వాళ్ళకి ఇచ్చుకోవడమే. సో ఏం చేశానంటే దొరికినవన్నీ తీసుకున్నాను, నాకు నచ్చినవి చేయడమే అనమాట. అండ్ ఇన్స్పో పిక్ కూడా నేను ఏం సెలెక్ట్ చేసుకోలేదు, నాకు ఎలా వస్తే అలా చేయడానికి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. లైట్స్ తీసుకున్నాను, అండ్ బర్త్డే తీసుకున్నాను, బెలూన్స్ తీసుకున్నాను, అండ్ దాంతోనే ఏమన్నా చేస్తే చేయాలి. సో ఆన్లైన్లో లాస్ట్ మినిట్లో ఆర్డర్ చేసిన లైట్స్ గైస్, ఎందుకంటే వైట్ మీద ఓన్లీ లైట్స్ ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పి వస్తుంది అంతే, ఇంకా నేను ఏం చేద్దాం అనుకోలేదు బ్యాక్ డ్రాప్కి. ఫస్ట్ నేను అమెజాన్లో చూశాను, అది జాన్ 7th చూపించింది, అందుకని బ్లింకిట్లో ఆర్డర్ చేశాను అనమాట. లక్కీగా బ్లింకిట్లో దొరికింది అనమాట ఈ లైట్స్. ఇది లాస్ట్ మూమెంట్లో నేను తీసుకున్నావు కాబట్టి
ఒకవేళ అసలు లెంత్ వస్తుందా లేదా అనేది నాకేం తెలీదనమాట. సో, అందుకని చెప్పి అసలు ఫస్ట్ ట్రై చేస్తున్నాను ఎంత లెంత్ వస్తుంది ఏంటి అని. ఒకవేళ సరిపోకపోతే బ్లింకిట్‌లో ఉంది కాబట్టి ఆర్డర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అవ్వట్లేదు. దీనికి ఆల్టర్‌నేటివ్ ఏదన్నా ఆలోచించాలి చూద్దాం. అంటే ఒక థ్రెడ్ కడతాను. ఆ థ్రెడ్‌తో మనం డైరెక్ట్ ఈ హుక్స్ అనేది హ్యాంగ్ చేసుకోవచ్చు. ఆ కర్టెన్ రాడ్ లావుగా ఉండడం వల్ల ఈ హుక్స్ అవ్వట్లేదనమాట నాకు. మీరు బర్త్‌డే ఆగస్ట్‌లో నాకేం చేయకపో నీ సంగతి చెప్తాను. నీ గురించి ఎంత కష్టపడుతున్నానో చూడు. ఇప్పటికైతే లైట్స్ అన్నీ సెట్ చేశాను గైస్. ఇంకా హాఫ్ వర్క్ ఉంది. బేసిక్‌గా ఎందుకు అంటే ఆ విండో నుంచి కొంచెం లైట్ వస్తుంది. మనకి లుక్ అంత తెలీదు. సో, ఇంతలోపు మనం వెళ్ళి హాట్ లైన్స్‌లో కేక్ ఆర్డర్ ఇచ్చాను. అది తీసుకురావాలి. అండ్ ఈ కార్టూన్స్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. డూడు, బూబు. సో, అదే ఇచ్చాననమాట ఈరోజు ఆర్డర్. ఇక్కడ నేను కేక్ ప్లేస్ చేద్దామని చెప్పి వుడెన్ ట్రే తీసుకున్నాను. స్టాండ్ కన్నా కూడా వుడెన్ ట్రే మంచి లుక్ వస్తది. సో, అందుకని చెప్పి నేను వుడెన్ ట్రే తీసుకున్నాను. ఇది స్మాల్ సైజ్ అనమాట. ఇంకా మీకు సైజెస్ అవైలబుల్‌గానే ఉంటాయి. అండ్ ఇది బ్యాక్ డ్రాప్. ఫైనల్‌గా అయితే ఇలా సెట్ అయింది. కింద కొంచెం బెలూన్స్ పెట్టాననమాట. ఆ థ్రెడ్స్ అనేవి కొంచెం బాగా హైలైట్ అవ్వడం కోసం పైన బెలూన్స్ పెట్టాను. సో, ఇప్పుడు కొంచెం బాగుందనమాట. మార్నింగ్ కన్నా కూడా ఇప్పుడు బాగుంది. లాస్ట్ మూమెంట్లో వచ్చిన ఐడియా నాకు ఇది. ఇది కూడా ఇన్‌స్టాక్స్ 11తో తీసిన పిక్స్ అనమాట ఎప్పుడో మేము. సో, వాటిని ఇలా యూజ్ చేశాను. నాకు ముందు ఐడియా లేదనమాట. ముందే ఐడియా ఉండుంటే బెటర్. నేను బయట ఆర్డర్ ఇచ్చుకుని ఇంకా ఎక్కువ ఫొటోస్ చేయించేదాన్ని. బట్ ఇంకా ఐడియా లేదు ముందు. నేను ఏదో అనుకున్నాను, ఏదో చేశాననమాట. సో, అందుకని చెప్పి ఇంకా అవే ఉంటే యూజ్ చేశాను. నేను ఫస్ట్ కొంచెం లైట్ ఉన్నప్పుడు చూసి ఏదో అనుకున్నాను డెకర్. లైట్ మొత్తం డార్క్ అయ్యాక చాలా బావుంది. అండ్ కేక్ కూడా చాలా అంటే చాలా క్యూట్ ఉంది. నాకైతే నచ్చిందనమాట. సో, ఇప్పుడు పవన్ రియాక్షన్ చూద్దాం రండి. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ. ఆహా! కోసేద్దు కదా ఆగు. హ్యాపీ బర్త్‌డే. చెయ్. విష్ చేయవా? ఏదో విష్ చేసుకో. నువ్వు విష్ చేయాలి. పెడతా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్‌డే. థ్యాంక్ యూ. బాగుందా కేకు? బాగుంది, చాలా బాగుంది. ఎందులో ఇది హాట్ లైన్స్‌లో చేయించాను. చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అనడం కన్నా నైట్ అనడం బావుంది. ఎందుకంటే చాలా అంటే చాలా లేట్ వచ్చాడు. సో, అందుకని చెప్పి ఇంట్లో కేక్ తీసుకొచ్చారనమాట. అది కట్ చేసుకొని ఇంక బయటికెళ్దాం అనుకున్నాం. నైట్ లేట్ వచ్చాడని చెప్పాను కదా! వచ్చేసరికి చాలా లేట్ అయింది. అందుకని పవన్ వాళ్ళ కజిన్ కూడా ఉన్నారనమాట ఇంట్లో. అందరం బయటికెళ్దాము తినడానికి అనుకున్నాం. మేము డిన్నర్ కంప్లీట్ చేసుకునేసరికి 11:30 అయింది. తర్వాత మేమింకా దారిలోనే వస్తూ ఉంటే ఐస్‌బర్గ్ కనిపించింది. ఐస్ క్రీమ్ తిందాం కదా అని వెళ్ళామనమాట. యాక్చువల్‌గా నేను ఐస్ క్రీమ్ తినను. సో, పవన్ వాళ్ళ కజిన్ వెళ్లారు. చెప్పి వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి నేను కూడా వెళ్ళాను. ఇది భీమవరంలో ఉన్న బ్రాంచ్ ఐస్‌బర్గ్. ఇలా ఉంటుంది యాంబియన్స్. వాళ్ళు ఐస్ క్రీమ్ తినే వరకు నేను వెయిట్ చేశాను. సో, మేము అలా ఐస్
క్రీమ్స్ అండ్ మిల్క్ షేక్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికెళ్ళేసరికి అరౌండ్ 11:50 అలా అయింది గైస్. సో, అది ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే కనెక్టెడ్.